ఇప్పుడు నేను చేయబోయే ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ వెరైటీ ఇంటర్వ్యూ. కారణం ఏంటంటే, ఒక 3 నెలల కిందటి వరకు కూడా ఈమె నాకు బాగా క్లోజ్ అని చెప్పేసి అమెరికా నుంచి నాకు ఎన్నో కాల్స్ వచ్చాయి. ప్లీజ్ ప్లీజ్ ఆమె అపాయింట్మెంట్ ఇప్పించమని. కట్ చేస్తే ఒక బ్రేక్ రావాల్సి వచ్చింది. బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ సరే అసలు ఈ బ్రేక్ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, బాగా పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, ఇవన్నీ పర్వాలేదు, మన లైఫ్లో మనం ఏంటి అని చెప్పి ఒక మాట చెప్దాము, వీలైతే వస్తారని అడిగితే నేను అడగగానే నా మీద అభిమానంతోనూ ట్యాగ్ తెలుగు ప్రేక్షకుల మీద రెస్పెక్ట్తోనూ వచ్చారు. ఆమె ఫినీలా కొండపల్లి గారు. నమస్తే అండి. నమస్తే శివ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆ, ఇట్లా చేస్తానని ఇంటర్వ్యూ తెలియదు నాకు. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను అనుకోకుండా మనం తర్వాత చేయొచ్చులే అనుకున్నాం. ఇప్పుడు మదర్ చనిపోయారు, బ్రేక్ అగైన్ మై స్టార్ట్అప్. ఎస్, వినీలా కొండపల్లి. నాకు అన్నిటికంటే మీ దగ్గర ఉన్న క్యాప్షన్ ఇష్టం. మీ ఇంట్లోనే మీ ఆరోగ్యం, మీ ఇంట్లోనే మీ ఏదో చెప్తారు వెరైటీగా. ఏంటంటే అది క్యాప్షన్? మీ ఇంటి నుంచే మీ హెల్త్, మీ వంటగదే మీ వైద్యశాల, బెటర్ యువర్ కిచెన్, బెటర్ యువర్ హెల్త్ అని చెప్తా ఉంటారు. అక్కడే ఏంటి చాలా బాగా చెప్తున్నారే అనుకునేవాళ్ళం మేము. అసలు ఎప్పుడండి ఇలాంటి ఒక ప్రయాణం స్టార్ట్ అవ్వాలని? అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఇవాళే వచ్చారు ఇండస్ట్రీకి అనుకొని మాట్లాడదాం. ఇండస్ట్రీ కంటే నేను ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, మీన్స్ ఐఎమ్ నాట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. నాట్ ఇండస్ట్రీ మీన్స్ మీ మీడియాకైనా కానీ, ఇన్ఫ్లుయెన్సర్గా కానీ, ఒక న్యూట్రిషనిస్ట్గా కానీ ఎలాగ వచ్చారనేది మీ ప్రయాణం గురించి అడుగుతున్నాను నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు అండి. నా స్టడీస్ అన్నీ అక్కడే. తర్వాత ఐ వర్క్డ్ యాజ్ ఎ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్, ఎంటీ అంటారు. సో అది చేస్తున్నప్పుడు, ఆ ఫైల్స్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ అంటే ఈ అంటే యుఎస్లో అంతా ఇన్సూరెన్స్ మీద జరుగుతుంది. ఆ ఫైల్స్ మేము టైప్ చేస్తూ ఉంటాం, పేషెంట్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి. సో ఆ ఫైల్స్ టైప్ చేస్తున్నప్పుడు ఇవంతా మనకి కిచెన్ నుంచే కదా, అబ్జార్ప్షన్ రేట్ తక్కువ అయ్యి, ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయ్యి, సో దాన్నే కరెక్ట్ చేసి గట్ని కరెక్ట్ చేస్తే మనం హెల్తీగా ఉంటాం కదా అనే దాంతో నేను ఎంఎస్సి చేయటం జరిగింది మళ్ళీ. ఓకే. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ డిడ్ మై న్యూట్రిషన్ స్టడీ అయ్యాక ఐ కేమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఫస్ట్ లేడీస్ జిమ్తో స్టార్ట్ చేశాను. మెల్లగా నా క్లినిక్ని రన్ చేయడానికి నా సర్వశక్తులా ప్రయత్నించాను. ఫస్ట్ అంతా మౌత్ పబ్లిసిటీతో జరిగింది. యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద సోషల్ మీడియా. వన్స్ సోషల్ మీడియాకి ఎంటర్ అయినప్పుడు పాజిటివ్స్ ఎంత వేగంగా చూసారో, నెగిటివ్స్ కూడా కనబడతాయి అప్పుడప్పుడు. నెగటివ్స్ అంటే ఇప్పుడు ఐ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్స్. నెగటివ్స్ రావడానికే ఛాన్స్ లేదు. కరెక్ట్. ఎవరు ఏ క్లయింట్కి ఫోన్ చేసి అడిగినా దే విల్ టెల్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్, దే విల్ గివ్ ద ఆన్సర్. ఇప్పుడు టైము యాక్చువల్లీ ఈ టైంలో యూఎస్లో అందరూ నిజంగా పడుకుని ఉంటారు కాబట్టి, నేను భవానీ గారని మీ గురించి నాకు ఒక 15 నిమిషాలు మాట్లాడారు నాతో ఫోన్ చేసి. నేను మీకు చెప్పలేదు, దానికి మీ క్లయింట్ అట. నాకు తెలియదు. నాకు వాళ్ళు క్లయింట్స్ ఎలాగంటే, ఒక ఈవెంట్స్ కంపెనీ ఉండింది, నాకు ఓన్ కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించి నాకు దాదాపు 25 lakhs వర్క్స్ ఇచ్చారు. నాకు ఒక 15 to 20 days వర్క్ చేస్తే వాళ్ళ ఇంట్లో 20 lakhs ఇచ్చారు నాకు. 20 to 25 lakhs. ఆ ఫ్యామిలీ అందరు కూడా చాలా ఇష్టం. నేనంటే వాళ్ళు చెప్పారు, వినీలా గారు అంటే, ఏమో శివ అవన్నీ మాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం నా ఫేస్ ఏమాత్రం చేంజ్ కాకుండా దాదాపు 8 to 12 kgs తగ్గాను. ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పారు. అక్కడ వాళ్ళకి చైన్ ఆఫ్ మెడికల్ మెడికల్కి సంబంధించినవి ఉన్నాయి. ఫార్మా కంపెనీ వాళ్ళది. ఫార్మాకి సంబంధించి వాళ్ళకు ఒక యూనిట్ ఉండింది. వాళ్ళన్నీ చేస్తూ ఉంటారు. ఏమంటే మీకే ఇన్ని చిట్కాలు తెలుసు కదంటే, లేదు శివ, మనం మెడిసిన్ వాడకుండా మన ఇంట్లో వస్తువులతో ఎలా చేయాలనేది ఆమె చెప్పిన విధానం నాకు చాలా బాగా అనిపించింది. నేను ఖచ్చితంగా మాడాలని చెప్పింది, కానీ బట్ ఇట్స్ మరీ అన్యాయం ఈ టైంలో ఫోన్ చేయటం. నేను తర్వాత కాల్ తీసుకొని ఖచ్చితంగా ఆ కాల్ మీకు కనెక్ట్ చేస్తాను. మీరు అప్పుడు మాత్రం. ఆమె పేరు భవానీ గారు. భవానీ గారు, హాయ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నైస్ వర్డ్స్.
అండ్ టువర్డ్స్ మీ నాకు మీరు ఇంత లవ్ ఇచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ. అది అయితే వాళ్ళు సూర్యాపేట అనమాట నేటివ్. చాలా మంచిగా అనిపించింది నాకు. అప్పుడు ఆ మాటలు విన్నాక ఓకే, నేను మళ్ళీ ఒకసారి వినీల గారితో మాట్లాడొచ్చు అనేది అనిపించి సరే అని చెప్పి మిమ్మల్ని రమ్మంటం జరిగింది. మీరు వచ్చారు, థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం అసలు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎందుకు చెప్పకూడదు అని చెప్పటానికి ఎక్కడో ఒక థాట్ వచ్చి ఉండాలి మీకు. అది ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది? అంటే ఇన్ని మెడికేషన్స్ వాడుతూ అసలు మామూలుగా ప్రాపర్గా మనం అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేయకుండా మెడిసిన్స్ మీద ఆధారపడుతూ ఎందుకు ఉండాలి? ఆ అబ్జార్ప్షన్ రేట్ ఎందుకు పెరగదు? మన ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు మెరుగుపడదు? మన గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. సో ఫుడ్తో పాటు లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అనేది బాగా తెలుసుకున్నాను. సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే నా టైమింగ్స్ పాటిస్తారో, ఎవరైతే నా డైటే కుక్ చేసుకొని తినగలరో వాళ్ళనే డైట్లోకి జాయిన్ అవ్వమని కళాఖండిగా చెప్పేస్తా. అవును, చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మీ డైట్ దెబ్బకి భయపడిపోయి బాబోయ్ అమ్మో నేను చేయలేము అన్నట్టుగా కూడా ఉంటుంది. చేయలేరు అంటే అంటే అంత కఠినంగా ఉంటుందా? కఠినంగా ఉండే కన్నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేయమని చెప్పేస్తాను. అదే, సో లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా మీరు డైట్ చేసినా వేస్ట్. మా వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుద్ది మేడం, మాకు అందరూ నైట్ పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇక్కడ మా వాళ్ళని ఎందుకు అంటున్నానంటే మా సినిమా ఇండస్ట్రీలో బర్త్డే పార్టీస్ ఉంటాయి, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ బ్రేక్. అంటే డైట్లో ఆ 2 నెలలు 3 నెలలు స్ట్రిక్ట్గా ఉండమంటారు. మిగతా టైంలో ఇఫ్ యూ వాన్ గో అవుట్ వీక్లీ 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ యూ కెన్ ఓకే గో అండ్ హ్యాంగ్ అవుట్, నో ప్రాబ్లం. బట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఒక అట్లీస్ట్ వీక్లో 4 డేస్ మీ బాడీని కంపల్సరిగా అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి, మీ గట్ హెల్త్కి, మీ మెటబాలిక్ రేట్కి మీరు తింటం అలవాటు చేయాల్సిందే అట్లీస్ట్ వీక్లో 4 డేస్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నేను అందుకనే నా దగ్గర తగ్గిన ప్రతి ఒక్కళ్ళకి హెల్దీ డైట్లో జాయిన్ అవ్వమని ఒక మినిమల్ ప్యాకేజ్తో ఐ హ్యావ్ స్టార్టెడ్ అప్. వాట్ ఈస్ ద మినిమల్ ప్యాకేజ్ అమౌంట్ అండి? 25,000 అండి పర్ ఇయర్ మెయింటెనెన్స్ ప్యాకేజ్. ఎవరైతే ఇయర్ మొత్తానికి 25,000 అంతే. సో అది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి. అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుందేమో. అవును, హెల్దీ ఫుడ్స్ అట్లీస్ట్ వీక్లో 4 డేస్ తింటారు, అన్ని బ్యాలెన్స్డ్గా ఇచ్చేస్తాను, వాళ్ళకి మెయింటెనెన్స్ క్యాలరీస్తో ఇస్తాను. సో ఆ కర్రీస్ అవన్నీ ఇంటిల్లిపాది తినొచ్చు. ఓకే, దోస్ ఆర్ హెల్దీ హ్యాబిట్స్ అండ్ హెల్దీ కుకింగ్. మీకు గుర్తుందా ఎవరన్నా ఫస్ట్ 10 క్లయింట్స్ వీళ్ళకి నేను చెప్పటం వల్ల వీళ్ళు తగ్గారు అనుకుని ఆ తర్వాత దీన్ని ఎందుకు మనం ఒక ఆఫీస్ లాగా తయారు చేయొచ్చు, ఒక క్లినిక్ లాగా తయారు చేయకూడదనే థాట్ వచ్చిన 10 మంది క్లయింట్స్ ఉన్నారా మీ దగ్గర? నాకు ఫస్ట్ క్లయింట్ ఒకళ్ళు ఎవరన్నా గుర్తుంటారు, కానీ అంటే క్లినిక్ స్టార్ట్ చేశాకే అంటే అసలు క్లినిక్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది అనేది నా అంటే జిమ్ స్టార్ట్ చేశానండి, లేడీస్ జిమ్. అంటే చాలామంది నేను జిమ్కి వెళ్ళాలి అంటే నేను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అంటే అందరి ముందు ఎక్సర్సైజ్ చేయడానికి, వాక్ చేయడానికి, జాగ్ చేయడానికి. సో అలా ప్రైవసీగా ఉండాలి అని లేడీస్ జిమ్ స్టార్ట్ చేశాను. అలా ఐ స్టార్టెడ్ అప్ విత్ క్లినిక్. ఓకే, సో నా ఫస్ట్ క్లయింట్ పేరైతే పద్మ. నౌ షీ ఈజ్ ఇన్ ద ఆస్ట్రేలియా. ఓకే, తన పేరైతే గుర్తుంది. టచ్లో ఉంటారా వాళ్ళు? ఎప్పుడన్నా మాట్లాడతారు? ఎప్పుడో ఒకసారి అదే మళ్ళీ రీజాయిన్ అయ్యారు పిల్లలు పుట్టాక. పెళ్ళి కాకముందు తెలుసు, పెళ్ళాక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక పిల్లలు పుట్టాక మళ్ళీ రీజాయిన్ అయింది. అంటే పిల్లలు పుట్టాక ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవుతారు. రీజాయిన్ అయినప్పుడు జస్ట్ నేను ఒక వీడియో చూశానండి, ఏదో ఆ వీడియోలో ఆమె 9 to 12 kgs ఏదో తగ్గారట ఎక్కడో సైబరాబాద్ సంథింగ్ చెప్పి. ఆమెకి కిడ్నీకి సంబంధించి ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే కూడా దాని నుంచి కూడా ఆమె ఇప్పుడు 124 MB ఏదో ఉంటే 85 ఏదో వచ్చారు కేవలం మీ డైట్ తీసుకున్నాకనే అని వాళ్ళ హస్బెండ్ చెప్పారు. అది నాకు మంచిగా అనిపించింది. అంటే ఓకే, ఇప్పుడు మీరు ఇలాగా ఒకటి పెట్టినప్పుడు మేము ఇదే చెయ్యాలి అని చెప్పి వచ్చే వాళ్ళకే కదా మీరు చేస్తారు, అంతే కదా? మీరు ఎక్స్ట్రా పబ్లిసిటీ ఏమైనా చేస్తారా? నేను ఎక్స్ట్రా పబ్లిసిటీ చేయనండి. ఐ షేర్ మై నాలెడ్జ్. అంటే లైఫ్ స్టైల్ని ఇలా చేంజ్ చేసుకోండి, ఇలా తినండి, ఇలా తింటే మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ కోసం ఇది మంచిది,
మెటబాలిక్ రేట్ కోసం ఇది మంచిది, మీ హెయిర్ కోసం ఇది మంచిది, మీ స్కిన్ కోసం ఇది మంచిది, నిద్ర అన్నిటికంటే మంచిది, స్ట్రెస్ లేకుండా ఉండటం అంతకంటే మంచిది. ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. యూజువల్గా ఐ షేర్ మై నాలెడ్జ్. కానీ ఇవి ఎంత చేసినా కూడా ఇదంతా కొంతవరకే మితంగా ఉంటుంది కదా. దీన్ని మీరు ఎపిసోడ్ లాగా ప్రతిరోజు ఎలా చెప్పగలుగుతున్నారు? దట్స్ మై ప్యాషన్ అండి. ఓకే. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద ఆడియన్స్. అంటే నా దగ్గరకు రాగలిగే వాళ్ళు ఉంటారు, నా దగ్గరికి రాలేని వాళ్ళు ఉంటారు, ఓకే, ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అవన్నీ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. చేయగలిగిన చిట్కాలు, వాళ్ళకి కావాల్సిన చిట్కాలు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో చేస్తారు అని డైలీ 1 టిప్ నేను కంపల్సరీగా నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. ఓకే. మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని దాని నుంచి వచ్చే మౌత్ పబ్లిసిటీతోని మీ దగ్గరికి క్లయింట్స్ లాగా కన్వర్ట్ అయ్యారు. అంటే డైట్ చేయగలిగిన వాళ్ళే కన్వర్ట్ అవ్వాలి, చేయలేని వాళ్ళు ఏం చేయలేను కదా. టిప్స్ విని ఇంట్లో చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఇక్కడ డబ్బులు కడితే మీరు కంపల్సరీగా చేయాలి. ఒకవేళ చేయకపోతే రావద్దు, అంతే. అదే నేను అంటుంది. ఇప్పుడు చాలామంది పెద్ద సెలబ్రిటీలు మీతో చేద్దామని, పెద్ద సెలబ్రిటీలైనా ఎవరైనా వాళ్ళు పాటిస్తేనే వస్తారండి. సెలబ్రిటీలకు ఒక రకమైన డైట్, బయట వాళ్ళకి ఒక రకమైన డైట్, అలాంటివి ఏమీ ఉండవు. డైట్ అనేది డైటే. దే విల్ అరేంజ్ ఎవ్రీథింగ్ అట్ దేర్ కిచెన్. ఓకే. అండ్ టైమింగ్స్ పాటిస్తారు, పడుకుంటారు. అంటే ఎన్ని గంటలు పడుకుంటే మీరు ఆరోగ్యం అని చెప్తారు? ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక 6 to 7 hours కంటే ఎక్కువ పడుకోలేను నాకున్న సిచ్యువేషన్స్కి. అది కరెక్ట్ కాదా? యా, 6 to 7 hours స్లీప్ ఈజ్ గుడ్, బట్ ఎన్నింటికి పడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నైట్ 2 గంటలకు అలా పడుకుంటాం. అలా పడుకోకూడదు. ఓకే. 11 మన బాడీ రిపేరింగ్ టైమే 11 to 4. ఓకే. సో ఈ టైంలో మనం డీప్ స్లీప్లో ఉంటే మన హార్మోన్స్, మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్స్, మన బాడీ రెస్ట్కి, ఆర్గాన్స్ రెస్ట్కి అన్నిటికీ బాగుండేది 11 to 4. ఓకే. అంటే ఆ 11 to 4 అయితే డీప్ స్లీప్లో ఉండాలి. 11 to 4 అనేది ఎలా మేడం? ఎక్కడ చదివారు మీరు అది? మనం ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉన్నాము, అసలు మామూలుగానే 6-7 కల్లా చీకటి పడంగానే తినేసి పడుకునేవాళ్ళం. అప్పుడు ఏమన్నా రోగాలు ఉన్నాయా అంటే, సూర్యుడు రాగానే లెగవాలి అనేది మనకి ప్రకృతే చెప్పింది. ఇది లైఫ్ స్టైల్. పొద్దు పొడవంగానే తినేసి పడుకోవాలి అనేది మనకి ప్రకృతే చెప్పింది. ఇది పాతకాలం నుంచి వచ్చినది. సో ఈ లైఫ్ స్టైల్ 11 to 6 మనం తీసుకున్న ఫుడ్, ఇప్పుడు టమ్మీలో 7 కల్లా మనం ఫుడ్ ఆపేసి మనం పడుకునే 10 o'clock కల్లా లోపల ఉండే ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనం పడుకునేటప్పటికి లోపలుండే ఆర్గాన్స్ కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు 11ంటికి తిని పడుకుంటే మీరు రెస్ట్ తీసుకుంటుందేమో, మీ బాడీ రెస్ట్ తీసుకుంటుందేమో కానీ, మీ బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుందేమో కానీ, బట్ యువర్ టమ్మీ, మీ స్టమక్లో డైజెస్టివ్ సిస్టమ్స్ అన్నీ వర్క్ చేస్తూనే ఉంటాయి. అంటే మార్నింగ్ నుంచి వాటర్ తాగినా, తిన్నా, తిన్నా, వర్క్ చేస్తూ ఉన్నా, మళ్ళీ మీరు నైట్ తినటం వల్ల అది కూడా కంపల్సరీగా వర్క్ చేయటం వల్ల డెఫినెట్గా మీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఓకే. సో యూ నీడ్ రెస్ట్. మీరు 4 రోజులు నిద్ర లేకుండా ఉంటే మీరు ఉండగలరా? ఉండలేము. సో పాపం దానికి టమ్మీకి కూడా రెస్ట్ కావాలి. సో స్టాప్ యువర్ ఫుడ్ at 7 and sleep at 10:30. Have good sleep from 11 o'clock to 4 o'clock. You can sleep till 6 o'clock also. ఓకే. అయితే గట్ హెల్త్ అనగానే నేను డాక్టర్ నిర్లేప గారని MSVC అని ఉన్నారు, మహాసిద్ధ వైద్య చికిత్సాలయం. ఆమెను కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం షీ ఫేస్ ద కెమెరా. అప్పుడు ఆమె కూడా వచ్చి, ఆమెకే చాలామంది క్లయింట్స్ ఉంటారు రెగ్యులర్గా, ఆమెకి ఇంటికి వచ్చి చెప్పి చేయించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మేము అడిగాం, జస్ట్ వై డోంట్ యూ మీరు రండి కెమెరా ముందుకి, చాలా మంచి విషయాలు చెప్తారు కదా అన్నప్పుడు వీ సెలెక్టెడ్ గట్ హెల్త్. ఫస్ట్ గట్ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు అసలు మీరు నమ్మరు మేడం, ఆ గట్ హెల్త్కి సంబంధించి ఎన్ని వందల క్వశ్చన్స్, ఎంత మంచిగా ఎంత ట్రీట్ చేశారో, ఆమె ఎంత చక్కగా మాట్లాడతారో. ఇక్కడ మీతో మాట్లాడితే ఆమె పేరు ఎందుకు తీశానంటే, గట్ హెల్త్ గురించి మన బాడీ మొత్తం కూడా గట్ నుంచే ట్రావెల్ అవుతుంది, మన జీవన విధానానికి పర్ఫెక్ట్గా గట్ బాగుంటేనే అంత బాగుంటుందని చెప్పింది. అందుకని ఇప్పుడు మళ్ళీ గట్ గురించి మాట్లాడుతున్నాను, మీరు కూడా గట్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి. యా, మన సెకండ్ బ్రెయిన్ గట్. గట్ బాగుంటే, మీ గట్ బాగుంది అంటే మీ ఫేస్ బాగున్నట్లు. ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్. సో గట్ బాగుంటేనే మీ అబ్జార్ప్షన్ రేటు బాగుంటుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు,
ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీ అబ్జార్ప్షన్ రేట్ బాగుంటేనే మెరుగుపడుతుంది. సో అన్నిటికీ మూలాధారం గట్. కరెక్ట్. అయితే సారీ అండి భవానీ గారు. హాయ్ శివ. హాయ్ అండి, సారీ పొద్దున్నే నిద్ర లేపినట్టున్నాను. పర్లేదు లేచాలే. చాలా మళ్ళీ పాప నిరికిచ్చే ప్రోగ్రామ్ అయితే కాదు కదా. చిచ్చి కాదండి, నేను అసలు అలాగా ఎవరు నన్ను ఇరికించడం చూసారా భవానీ గారు మీరు నన్ను? అయినో అదే చెప్దామని అనుకున్నా, మళ్ళీ ఎందుకైనా మంచిదిరా బాబు ఒకసారి అనుకుందామని. యా, యు ఆర్ ఇన్ ద స్పీకర్ నౌ. డైరెక్ట్గా వినీలా గారు ముందే ఉన్నాను. ఆల్రెడీ రికార్డెడ్ అండి ఇది, మీరు ఇప్పుడు మాట్లాడింది కూడా రికార్డెడే. లక్కీగా భలే టైంకి ఫోన్ చేశారు. ఇది పక్కనే వినీలా గారు ఉన్నారు, మాట్లాడండి. ఇట్స్ లేదు, మాట్లాడండి మేడం. యా, భవానీ గారు అండి ఆమె పేరు. యా, హాయ్ భవానీ గారు, హాయ్ అండి వినీల గారు. ఎలా ఉన్నారు? శివ నాకు 10 years గా తెలుసండి. Okay. బాగున్నారండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, గ్రేట్. అదే 100% నమ్మొచ్చండి శివని. నాకు 10 years నుంచి తెలుసు. Okay. మంచి అబ్బాయి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. అవునండి. అదే చెప్దాము అని, అంటే నేనే మీకు ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వద్దండి అని చెప్పాను నేను. అవును మళ్ళీ నేనే అవును మీరు ఓకే గుర్తొచ్చారు. అదే మీరు ఇవ్వద్దు అని చెప్పాను నేను. మళ్ళీ శివ అడగమంటే అదే అడుగుతాను శివ, ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పా. ఓకే. నాకు చాలా బాధ అనిపించిందండి మీ మదర్ అట్లా పాజిటివ్ అని. నాకు తెలుసండి అది పేరెంట్స్ లేకపోతే నాకు బ్యాక్ బోన్ అండి అసలు మా మదర్. అయినో మనకంటే ఎంత స్ట్రెస్ ఉన్నా మనకు అమ్మ తీరుస్తుందో లేదో తెలియదు, కానీ అమ్మకు చెప్తే మనకు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుందండి అది. తను పోయాక నాకు అర్థమైంది, అమ్మ అంటే మనం ఏంటో అడ్వాంటేజ్ తీసుకుంటాం కానీ అది తను లేకపోతే మనకు తెలుస్తుంది ఆ విలువ ఏంటనేది. నేను విలువ గురించి అడిగారు కాబట్టి నేను ఒక 2 words చెప్తాను. మా మదర్ ఉన్నప్పుడు తిన్నావా అమ్మా అని నేను ఎప్పుడూ అడగలేదు. మా మదరే నన్ను అడిగేవాళ్ళు. సో ఎవ్రీబడి ట్రై ఆస్క్ యువర్ పేరెంట్స్, తిన్నావా అని అడగండి. మీ మదర్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎంత ఏజ్ అయినా మీ మదర్ని తిన్నావా అని అడగండి, కాఫీ తాగావా అని అడగండి, ఒక స్మైల్ ఇవ్వండి. నేను ఇవన్నీ అడగలేదు అని, ఇవన్నీ నేను ఎప్పుడు నోటీస్ చేశానంటే నేను ఆమె చనిపోయాక చూశాను, అంటే ఫేస్ చేశాను. అంటే నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. అంటే నేను ఐఎమ్ గ్రోన్ అప్, నేనే ఇంకా నా పిల్లల్ని అడగాలి. సో మా అమ్మ చనిపోయాక నన్ను తిన్నావా అని అడిగేవాళ్ళు ఉండరు, ప్రేమగా నవ్వేవాళ్ళు ఉండరు, ఫోన్ చేసేవాళ్ళు ఉండరు అంత ఆప్యాయంగా. సో పేరెంట్స్ అర్థమైందండి, అంటే మన కాల్ కోసము మన మాట కోసము. రైట్ అండి. అమ్మ అనేదే స్పెషల్, ఇంకా నాన్నకన్నా అమ్మే స్పెషల్. సో అమ్మని బాగా చూసుకోండి. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. పేరెంట్స్ చనిపోయాక అలా చూసుకోలేదు ఇలా చూసుకోలేదు అనే గిల్ట్ నాకైతే ఉంది. మా మదర్ని ఇంకా బాగా చూసుకొని ఉంటే బాగుండు అనే గిల్ట్ నాకైతే 100% ఉంది. అండ్ షీ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ మై హార్ట్. అండ్ మీరు ఎన్ని కేజెస్ తగ్గారు, ఎప్పుడు డైట్ చేశారు? నేను 2 times జాయిన్ అయ్యానండి మీ దగ్గర. నేను జాయిన్ అయిన ప్రతిసారి 10 kgs తగ్గుతున్నాను. కాకపోతే నన్ను పరిస్థితి ఏంటంటే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. డైట్ బాగానే, అంటే ఫుడ్ మన బాబా టెంపుల్ ఓపెన్ అయితే మధ్యాహ్నం ఫుడ్ తినకుండా స్వీట్ బాక్స్ మొత్తం తినేసాను. అంత పిచ్చి నాకు స్వీట్స్ అంటే. అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే నాకు మీ డైట్ చాలా నచ్చిందండి. నేను ఇండియాకి వచ్చినప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా కలుద్దాం అని అనుకున్నా. అదే నేను ఇప్పుడు మెసేజ్ పెట్టబోతున్నా శివతో, ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రండి, తప్పకుండా రండి క్లినిక్ కి, నన్ను కలవండి. అండ్ స్వీట్స్ తక్కువ తినండి. మీరు అందంగా ఉండాలి అనుకుంటే స్వీట్స్ తక్కువ తినండి. అందంగా ఉంటే రీల్స్ తో చంపేసిద్ది, అదే ఎరగదీసేసిద్ది. లేదు భవానీ గారు, ఒక హానెస్ట్ టాపిక్ కావాలి నాకు మేడంని ఇంటర్వ్యూ చేయాలంటే అనిపించింది.
అది మీతో నేను మీకు చెప్పలేదు, నేను మేడంని ఇంటర్వ్యూ చేస్తానని మీకు చెప్పలేదు, మీకు తెలియదు. అవును అవును అందుకని నేను ఇప్పుడు ఒకవేళ ఇదంతా కూడా ఏమని మళ్ళీ ఇన్ని రకాల కామెంట్స్ వచ్చినా ఐ డోంట్ కేర్. నాకు తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఎంత కష్టపడతాను ఇక్కడ దాకా రావడానికి, కరెక్ట్ ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడతారు అనేది మీకు తెలుసు, మీ కళ్ళారా నన్ను కూడా చూశారు. అవును రైట్ రైట్ అందుకని నేను మిమ్మల్ని మీ పర్మిషన్ లేకుండా మీ ఫ్యామిలీ పేర్లు అన్నీ వాడేశాను. ఆ, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాను మీ గురించి. అంటే మీరు లాస్ట్ టైం చెప్పింది ఏంటంటే నాకు అసలు ఫేస్లో ఏ చేంజ్ లేకుండా వెయిట్ భలే అవును కరెక్ట్ శివ ఆ, అవును చాలా తేడా వచ్చిందని చెప్పారు. అంటే మనంతలో మనం ఇంట్లోనే చేసుకోండి పాప వాడు అనవసరంగా అదని ఇదని చాలా సతాయిస్తున్నారు కానీ అంటే చదువుకోవడానికి వెళ్తాము ఆ కాలేజీ ఎట్లా ఉందనేది మనం అన్ని చూడం కదా, ప్రతి ఇటుకతోటి మనం వెళ్ళాం కదా. ఆవిడ తప్పే ఉంది అక్కడ. తనని తొక్కేసి ఎక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అదేలే మనకు తెలుగు సామెత ఒకటి గుర్తొస్తుంది నాకు, పీకలు ఉంటాయి ఒకరు పైకి వెళ్తా కిందికి లాగుతా ఉంటారు. అది కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఆవిడకి. చాలా మంచి ఆవిడ, అన్ని మనలాగా అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు బోల్డ్ గా. అదే అందుకని కానీ పర్లేదు మేడం. ఇప్పుడు అది మనం పెద్దగా అవుతున్నామని చెప్పడానికి ఇట్లాంటివన్నీ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు ఉండాలి కూడా, ప్రాబ్లం లేదు. అందుకనే మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఫోన్ చేసినందుకు. నేను అంటే మరీ ఎర్లీ మార్నింగ్ అవుతుంది 3:30 అంటే అని చెప్పి నేను కొంచెం సంశయించాను, కానీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అయ్యో భలేవాళ్ళే శివ, ఎనీ టైం. ఐ నో థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ మాట్లాడతాను. వీలైతే మీరు వీడియో కాల్ కాకుండా ఇలాగ కాకుండా ఒక వీడియో బయట కూడా పంపించండి మీరు ఎంత పాజిటివ్గా అయిందనేది. నేను మన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ని అడిగానని చెప్పండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్. ఇది ఇంత జెన్యున్ ఫీడ్బ్యాక్ నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ధైర్యం చేశాను. అదేంటంటే నాకు యుఎస్ నుంచి కూడా ఇంకొక కాలిఫోర్నియా నుంచి నా ఫ్యామిలీ లాగా ఉంటారు, వాళ్ళు కూడా అడిగారు. ఇప్పుడు అమ్మాయి సీజన్ నేను ఒక్క ప్రోడక్ట్ కూడా పంపించలేదు వాళ్ళకి. ఐ జస్ట్ షేర్డ్ మై వాయిస్. అవునట. కానీ మీరు అది కూడా మీ అమ్మనని చెప్తున్నారు. చాలా ప్రతి ఇంటికి నేను మీ అమ్మ లాంటి దాన్ని అని చెప్తున్నారు. చాలా గట్ ఫీలింగ్ కావాలండి చెప్పాలంటే. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. మై డాడ్ ఈజ్ మై గురువు. నేను మా గురువుతో చాలా కొట్టించుకున్నాను, తిట్టించుకున్నాను. ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ డాటర్. బాగా అల్లరి చేస్తాను, వినేదాన్ని కాదు. చిన్నప్పుడు మా డాడీ అంటే నాకు అంత ఇష్టం ఉండేది కాదు. బట్ నాకు 7th 8th క్లాస్ నుంచి మా డాడీ వాల్యూ బాగా తెలిసింది. వెన్ ఐ వాజ్ కిడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఈవెన్ ఆఫ్టర్ 7th క్లాస్ ఆల్సో ఈ స్ట్రిక్ట్. బట్ ఆ స్ట్రిక్ట్నెస్ ఓకే ఇది మన కోసమే అనేది, మన క్రమశిక్షణ కోసమే అనేది అప్పుడు అర్థమైంది. సో ఫస్ట్ ఎవరైనా పేరెంట్స్ని నో చెప్పే పేరెంట్స్ తాడన వల్లే మనం బాగుపడతాం. నేను అది నమ్ముతాను. నేనైతే మా పిల్లల్ని గారాబం చేయను. మీరు తాడన ఇచ్చారా మీ పిల్లలకి? బాగానే ఇస్తాను. ఐఎమ్ స్ట్రిక్ట్ మదర్. ఓకే. నేనేం గారాబం చేసి అది తిను ఇలా చెయ్యి అలా చేయను కదా. ఐ విల్ టీచ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మీకు సంబంధించిన డైట్ ఫాలో అవ్వాలంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ వరకు లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా మేడం? నేను ఈ రోజుల్లో చిన్నపిల్లలు అందరూ ఒబెస్గానే ఉంటున్నారు. సో వాళ్ళలో డైట్ చేయగలిగిన వాళ్ళు, ఆ మనోధైర్యం కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను ఎవరిని ఫోర్స్ చేయను. ఫోర్స్ఫుల్గా ఎవరు డైట్ చేయొద్దు. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ గ్రోన్ అప్, మీరు మీ మైండ్ని సెట్ చేసుకున్నాకే రండి అని చెప్తాను. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ని చేంజ్ చేసే డైట్. ఓకే. సో మీరు నా డైట్తో పాటు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటేనే మీకు రిజల్ట్స్ ఉంటాయి. సో పిల్లలు ఆ మెచ్యూరిటీ ఉండదు. సో అలా ఉన్న వాళ్ళని అయితే తీసుకురండి అంటారు. ఓకే. పిల్లలు కూడా మెచ్యూరిటీ ఉండి నిజంగా ఒబేలాగా ఉంటే వాళ్ళని అడుగుతాను నేను. ఈవెన్ దో ఆన్లైన్లో కూడా పిల్లలు అంటే ముందు మిమ్మల్ని ఎవరన్నా ఫోర్స్ చేస్తున్నారా అని అడుగుతాను. లేకపోతే ఒక టెక్నిక్గా మార్నింగ్ ఈవినింగ్
చక్కగా నేను చాలా డైట్స్ పోస్ట్ చేస్తున్నాను, హెల్దీ డైట్స్, ఓకే. కుకింగ్ మెథడ్స్తో సహా. అలాంటివి కొన్ని టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్లు, హెల్దీ స్మూతీస్ ఇవన్నీ ఇస్తూ ఒక్క మీల్ వాళ్ళకి ఇష్టం వచ్చింది తినేలాగా, ఎక్కువ ఆటలు ఆడేలాగా చేయండి అని చెప్తాను. ఓకే. అదర్ దాన్ దట్ ఐ కాంట్ ఫోర్స్ కిడ్స్. జంక్ ఫుడ్ వారానికి 2 రోజులు లిమిట్ చేయమని చెప్తాను. అంటే రెగ్యులర్గా జంక్ ఫుడ్ తినే పిల్లలకైతే అవుతాను. పర్వాలేదు, 2 డేస్ అని చెప్పేసి చీట్ మీల్ అనేది ఓకే. మనమే ఉండట్లా 11 పడుకోమంటే ఎవరు పడుకుంటారు? 12 దాకా, 2 దాకా పార్టీలు చేసుకుంటారు. మనం పెరిగినా కూడా చాలామంది ఆల్కహాల్ మంచిది కాదు, బట్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో వీ కాంట్ లిమిట్ ఎవ్రీథింగ్. సో వీ కెన్ మోడిఫై థింగ్స్. ఓకే, ఆల్కహాల్ తీసుకుంటున్నారా, వీక్లీ 2 times పెట్టుకోండి. 4-5 days హెల్తీగా ఉండండి, బాడీని అట్లీస్ట్ హెల్తీ థింగ్స్కి అలవాటు చేయండి అనేది నా మెయింటెనెన్స్ డైట్. ఓకే. ఓకే. సో తగ్గాక కూడా నేను పార్టీలు చేసుకోవద్దు అంటే ఎవరు వినరు. నేనెవరినండి చెప్పడానికి? ఇష్టం లేని వాళ్ళు తాగరు, అదేం క్రైమ్ ఏం కాదు, అది వాళ్ళ ఇష్టం. నేను అంటే సిగరెట్ ఈజ్ హార్మ్ఫుల్ అని అందరికీ తెలుసు, బట్ తాగే వాళ్ళు తాగుతారు. ఐ కెన్ జస్ట్ సజెస్ట్. సో మారాలి అనుకునే వాళ్ళు మారుతారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్, వాళ్ళ టాలరెన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీథింగ్. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ అంటే హ్యాబిట్స్. వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉండొచ్చు, ఐ డోంట్ మైండ్. బట్ మీకు మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడే అది సాధ్యం. అవన్నీ తీసుకోగలగాలి అంతే. అంటే అట్లీస్ట్ నేను వీక్లో 2 days ఇస్తాను, వెయిట్ తగ్గిపోయాక. ఆ 3 months, ఆ 2 months మాత్రం ఐఎమ్ ఎ స్ట్రిక్ట్ మదర్. సో యూ నీడ్ టు ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకవేళ మీకు తెలియకుండా వాళ్ళు ఏదైనా తినేస్తే తినరండి, ఎందుకంటే రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తిన్నా చెప్తారు. ఓకే, ఇలా తిన్నామండి. తినరు. 1-2 months కూడా మనం స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎందుకంటే. ఒక పెద్ద సెలబ్రిటీ అండి, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, 3 million+ ఫాలోవర్స్ ఉంటారు. షీఈ్ అ వెరీ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్, షీఈ్ అ హీరోయిన్. ఆమె మీ గురించి అడిగాను. ఆవిడ ఒకసారి నేను ఆమె గురించి రకరకాలుగా మాటలు వస్తున్నాయి. నేనేమో డైట్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నాకు చాలా మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, ఈ టైంలో నేను పర్ఫెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, మీకు పరిచయం కదా చెప్తారా అంటే వై నాట్. నేను ప్రాబ్లమ్స్ ఏంటనేది బయట సోషల్ మీడియా, కానీ నాకేముంది, నేనేమి దానిలో ఏం లేదు. నాకు తెలుసు మీరేం మెడికల్ రాయరని, మెడిసిన్స్ కాదు, మీరు ఏదో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఇలా ఇలా చేయమని చెప్తారు. ఇష్టమైన వాళ్ళు చేస్తారు, కష్టమైన వాళ్ళు రారు. అంత వెరీ సింపుల్. నాకు రామ్ గోపాల్ వర్మ గారు మీకు నచ్చితే రండి సినిమాకి, లేకపోతే లేదని చెప్తారు. మా వాళ్ళకి సార్ మీరేంటి సార్ అలా చెప్తారంటే, శివ మనం ఎంత చెప్పినా నచ్చినోడే వస్తాడు, వాడిని ఎవడు ఆపలేడు. నచ్చినోడే ఎట్లాగో బతిలాడినా రాడు, వాడిని ఎవడిని రమ్మన్నా వేస్ట్. అందుకని మీకు సినిమా నచ్చి సినిమా చూడాలనిపిస్తేనే రండి అని చెప్తాను, తప్పే ఉంది అంటాడు. అలానే మీరు కూడా. రామ్ గోపాల్ వర్మ అంటే నాకు గుర్తొచ్చింది సార్. నేను ఒకసారి ఒక చోట కలిశాను. అప్పటికి ఐఎమ్ నాట్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై క్లినిక్. ఓకే. అప్పుడు నేను ఒక డ్రెస్లో ఉన్నా. మామూలుగా మాట్లాడుతూ మీ ఏజ్ ఎంత అన్నారు సార్. అప్పుడు నాది 40+. 40+? 40+. అంటే చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిందని ఏదో చెప్పారు నాకు. 40+ అనమాట. సో సార్ అన్నారు, యూ డోంట్ లుక్ లైక్ దట్, మీ క్లినిక్కి మీరే బ్రాండ్ అంబాసిడర్ అవ్వండి, మీ ఫొటోసే ఉండాలి, అప్పుడు నేను మీ క్లినిక్కి విజిట్ అవుతాను అన్నాను. అంటే సో తన మాటల వల్లే ఇన్స్పిరేషన్తో ముందుకు వచ్చాను. అంటే నా ఫేస్ని నేను ముందుకు తీసుకొచ్చాను. అప్పటిదాకా మీరు మీ ఫేస్ కాదు. ఇది నాకు నిజంగా తెలియదండి, సర్ప్రైజ్. ఆర్జీవి గారు, మీరు ఇంకొక చోట మార్కులు కొట్టేశారు. మీ లైఫ్ స్టైల్ గురించి రకరకాలుగా వాడుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి మనకి ఇక్కడే ఉన్నారు. వచ్చారు ఆయన తర్వాత? వస్తానన్నారు. మనం ఫోర్స్ చేయలేం కదా, సార్ ఫ్రీగా ఉంటే ఎప్పుడైనా వస్తారు. బట్ నేను 2-3 సార్లు మాట్లాడాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఒక మనిషి చెప్తే ఇన్స్పైర్ అయ్యి దానిలోని పాజిటివిటీని వెతుక్కొని మీరు కెమెరా ముందుకు రావటం అంటే ఈ రోజుల్లో ఎంత కష్టమైపోతుందంటే, మొన్న మధ్య నేను ఒక డాక్టర్ని కలిసాను. ఆమెకి చాలా వెల్త్ ఉంది, షీ హాస్ క్రోస్ ఆఫ్ మనీ, బట్ 3 clinics ఉన్నాయి. బట్ ఆమె కెమెరా ముందుకు రావడానికి భయపడుతున్నారు, కింద కామెంట్స్ ఏమొస్తాయో అని. కానీ ఆమె చేయాలనుంది, కింద ఏదైనా కామెంట్ వస్తుందేమో, నేను
కష్టం అంటారు. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నేను చెప్పచ్చు. చెప్పండి మీరు. కామెంట్స్ని పట్టించుకోవద్దు. కామెంట్స్ చేసేవాళ్ళు అంటే ఒక పాజిటివ్నెస్ని టైప్ చేస్తే మంచిది. నెగటివ్ని కనుక టైప్ చేశారు అంటే వాళ్ళు కరెక్ట్. తను పొందలేనిది వేరే వాళ్ళు పొందుతున్నారు అనే నేను అనుకుంటాను. నేను నా కామెంట్స్ని అసలు చదవను. నేను నా వర్క్ని సీదా పెడతాను. నేనేం వర్క్ చేస్తున్నానో సీదా చెప్తాను. సమ్ పీపుల్ లైక్ మీ, సమ్ పీపుల్ డోంట్ లైక్ మీ. ఇప్పుడు చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం, ఇంకొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. మరి మనం ఏం చేస్తాం? ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కొంతమంది అపోజిషన్ వాళ్ళకి ఎవరికి నచ్చరు. రేవంత్ రెడ్డి గారు అందరికీ నచ్చాలని లేదు కదా. బట్ హీ నీడ్ టు డూ హిస్ జాబ్, అంతే. ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోండి. కామెంటింగ్ ఈజ్ అంటే మీరు ఇంట్లో కూర్చున్నా మీ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరా? ఉంటారు. మీ గురించి మీరు ఇక్కడ నవ్వి పక్కకి వెళ్ళంగానే మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు అనే భ్రమలో బతక్కండి. సో మనుషులు అనేవాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఆ మాటలు మీరు పట్టించుకోవద్దు, మీరు ముందుకెళ్ళండి. సూపర్ అండి, సూపర్. ఈ 2 నెలలకి మధ్యలో ఎలా ఉండింది మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్? నాది ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీతో ఐ వన్ ద హార్ట్స్. సో నాకు ఎవ్రీ మంత్ జాయినింగ్స్తో ఈ 4 ఇయర్స్లో వాళ్ళకి తెలిసిన సర్కిల్ వాళ్ళే జాయిన్ అయిపోతారు. కరెక్ట్. సో నేను సోషల్ మీడియాలో ఉంది, ఇంకా పీపుల్కి రీచ్ మోటివేట్ అవ్వాలి అని, లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దాము అని, ఏం తింటే మంచిది, మీరు మారండి అని ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 100 సార్లు చెప్తా, 1000 సార్లు చెప్తా. ఒకసారన్నా పోతారా అనే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద హోమ్ రెమెడీస్, అంతే. అంతకుమించి నేనేం చేయను. మీ క్లయింట్స్లో చాలామంది పేర్లు చెప్పలేనంత మంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళ పెద్దవాళ్ళ అంటే ఇంకా పేర్లు కూడా మనం నిజంగా చెప్పలేనంత మంది ఉన్నారు. వీళ్ళందరిలో కూడా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మేడం? అందరూ బెస్ట్ కాంప్లిమెంటే ఇచ్చారు. అసలు ఇలా తగ్గచ్చా అంటే ఇలా తింటూ తగ్గచ్చా? ఇప్పుడు తగ్గటం అనేది ఇప్పుడు చాలా ఇంజెక్షన్స్ వచ్చాయి, ట్యాబ్లెట్స్ వచ్చాయి, ఆకలి అవ్వకుండా, ఏమి తినకుండా. సో అసలు అప్పుడు అది వాటర్ లాసా, మజిల్ లాసా, ఫ్యాట్ లాసా అనేది ఎవరికి తెలియదు. కరెక్ట్. మీరు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నప్పుడే, ప్రాపర్గా నిద్రపోతున్నప్పుడే మీకు ఫ్యాట్ అనేది పోతుంది రాదర్ దాన్ మజిల్. సో మీరు అన్నీ తింటూ తగ్గినప్పుడే మీరు తర్వాత తిన్నా కూడా అది నిలబడేది. కరెక్ట్. సో మీరు తింటూ ఏమి తినాలో అది తింటూ తగ్గండి, అంతే. దిస్ ఈస్ ద మోటివ్. నేను మిమ్మల్ని ఒకసారి ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ చూసినప్పుడు మ్యాక్సిమం ప్రతి దానిలో కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ గురించి మాట్లాడారు. నాకు పడుతుంది అది, మీకు తెలియకుండా మీ టిప్స్ కొన్ని కాజేశాను నేను. ఆపిల్ సైడర్ వెనిగర్ నేను కూడా కొన్ని రోజులు తాగాను. నిజంగా కూడా అంటే అది ఆ స్మెల్కి ఫస్ట్ కొంచెం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నాకు అలవాటే. అంటే అది పడుతుంది పడదనేది ఎలా తెలుస్తుందండి? మీ టమ్మీయే చెప్తుందండి. ఓకే. సో బ్లోటింగ్ ఉంటుంది, ఓకే, తేపులు వస్తాయి, అండ్ ఇరిటేషన్ ఉంటుంది, స్టమక్ బర్నింగ్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆపేసేయాలి. చాలామందికి పడదు, వెనిగర్ పడిన వాళ్ళు అదృష్టవంతులు. నాకు పడుతుంది. అందుకని ప్రతి మీల్కి ఒక 1/2 అవర్ ముందు ఒక టీ స్పూను వాటర్లో కలుపుకొని తాగండి. మీ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి తగ్గుతాయి. ఓ, అది తెలియదు నాకు. నేను గ్లూకోజ్ స్పైక్స్ ఎర్లీ మార్నింగ్ తాగేవాడిని. ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు, తినే ముందు తీసుకోవచ్చు. ఒక 1/2 అవర్ ముందు, ఒక 1/2 అవర్ ముందు ఒక టేబుల్ స్పూన్ హాట్ వాటర్లో తాగితే సరే. టీ స్పూన్ చాలండి. 3 times తీసుకుంటాం. ఓకే. డోంట్ టేక్ టీ స్పూన్ బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో డైల్యూట్ చేసుకుని ఒక 45 minutes ముందు లేదా 1/2 అవర్ ముందు మీల్కి ముందు తీసుకున్న ఈ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి చాలా చాలా వరకు మినిమైజ్ అవుతాయి. ఓకే. అది ఇప్పుడు అలాగనే ఇప్పుడు మీ దానిలోకి వచ్చేసారు, మీ క్లయింట్ అయ్యారు అనుకుందాం. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ డైట్లో పాటు వ్యాయామం కూడా ఉంటుందండి కంపల్సరీ? ఎక్సర్సైజ్ 45 minutes, ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా చేయండి. ఓన్లీ వాకింగ్ అయినా పర్లేదు? వాకింగ్ అయినా పర్లేదు, ఏదైనా సరే ఒక 45 minutes చేయాలి. 45 minutes కంటిన్యూస్గా. అంటే నేను రోజు 5000 స్టెప్స్ చేస్తాను, 4000 స్టెప్స్ చేస్తాను అనేది కాదు. మీరు కంటిన్యూస్గా 3000 స్టెప్స్ వేస్తున్నారా, 2000 స్టెప్స్ వేస్తున్నారా అనేది ఇంపార్టెంట్. ఓకే.
అది రోజు మొత్తం మీద కాకుండా అంతే. అట్ స్ట్రెచ్లో. అట్ ఏ స్ట్రెచ్లో మీరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. కానీ చాలామంది ఆడపిల్లలకి డెలివరీస్ తర్వాత తెలియకుండానే చాలా ఒళ్ళు వస్తుంది. ఎందుకు వస్తుంది మేడం? ఇప్పుడు చాలా వరకు చాలా జంకీ ఫుడ్డే ఉంటుంది, వాళ్ళ క్రేవింగ్స్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ అవ్వటమే ఈ రోజుల్లో ఫెస్టివల్. అంటే అది నా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మేడం. అసలు ప్రెగ్నెన్సీ గురించి అదే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి బికాస్ ఆఫ్ పీసీఓఎస్. అంటే ఇదంతా లైఫ్ స్టైల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫుడ్స్, అబ్నార్మల్ స్లీప్, లైఫ్ స్టైల్ ఓకే డిసీజెస్. సో ప్రెగ్నెంట్ అవ్వంగానే ఏది తింటే అది పెట్టేస్తారు. సో స్నాకింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ టైంలో హార్మోన్స్ కూడా, గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండి బాబుకి పాపకి పెరగడానికి, మన లేడీస్కి మామూలుగా మనం మొత్తం పెరిగాక గ్రోత్ హార్మోన్ అనేది ఆగిపోతుంది. మన గ్రోత్ అయిపోయాక లేడీస్కి ఏంటంటే గ్రోత్ హార్మోన్ మళ్ళీ ఆన్ అవుతుంది ఆ టైంలో బాగా. ఓకే. ఓకే. సో గ్రోత్ హార్మోన్ ఆన్ అవ్వాలి అంటే మనం చాలా లైఫ్ స్టైల్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటే గ్రోత్ హార్మోన్ కొంచెం ఆన్ అవుతుంది మనకి మామూలుగా. బట్ లేడీస్కి కంపల్సరీగా ప్రెగ్నెన్సీ టైంలో అది ఆన్ అవుతుంది అనమాట. సో గ్రోత్ హార్మోన్ ఆన్ అయినప్పుడు మనం బేబీకి ఇవ్వాల్సిన క్యాలరీస్ కన్నా డబల్ ట్రిపుల్ తీసుకున్నప్పుడు అడ్డదిడ్డంగా పెరుగుతాం. అండ్ ఇప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో. ఆ టైంలో కూడా వాళ్ళు లావ్ అవుతారు. చాలామందికి నిద్ర ఉండదు, అంటే 6th 7th మంత్ నుంచి సరిగ్గా నిద్ర ఉండదు. అదే పిల్లడు తంతా ఉంటాడు. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సో స్ట్రెస్ ఉంటుంది. సో దీనివల్ల కూడా లావ్ అవుతారు. అయితే మేడం సడన్గా ఎందుకు ఈ సైకిల్ నాకు లాస్ట్ 5 years నుంచి బాగా వినబడుతుంది, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. సడన్గా నేను చెప్పాను కదా ఇందాక నిర్లేప గారితో కూడా మాట్లాడినప్పుడు, ఈ పర్టికులర్గా ఫెర్టిలిటీ గురించి మేము ఒక ఎపిసోడ్ చేసాం. ఆమె కూడా అందులో చాలా ఎన్ని భయంకరమైన నిజాలు చెప్పిందంటే, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి వల్లే ఇదంతా ఫెర్టిలిటీకి సంబంధించి ప్రాబ్లమ్ అని. దాన్ని ఎలా నివారించుకోవచ్చు అసలుకి? పీసీఓఎస్ కానీ ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ అయినా కానీ స్ట్రెస్ నుంచే స్టార్ట్ అవుతాయండి. స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్, నిద్ర సరిగ్గా పోరు, చదువు ప్రెషరు, జాబ్ ప్రెషరు, ఒకవేళ జాబ్ చేస్తున్నా ఆఫీస్ నుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ, ఫినాన్స్ దగ్గర నుంచి, ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అన్నిటికీ అన్నీ స్ట్రెస్ఫుల్గా ఈజీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఈరోజు. ఓకే. దానివల్ల స్ట్రెస్ హార్మోన్ ఎప్పుడు ఆన్ అయ్యి ఉండటం వల్ల, కార్టిజాల్ అనేది కంటిన్యూస్గా బాడీలో ఆన్ అవటం వల్ల స్ట్రెస్ హార్మోన్, సో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తినకపోయినా ఉంటాయి. సో ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, కంటిన్యూస్గా ఇన్సులిన్ స్పైక్స్ ఉన్నప్పుడు. సో ఇన్సులిన్ స్పైక్స్ ఉంటే కంపల్సరీగా పీసీఓఎస్ అన్ని ప్రాబ్లమ్స్, టీనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు 40+ ఉన్నారని మీరే చెప్పారు. 40+ ఉండి కూడా మీరు ఇలాంటి ఆహారాన్ని మెయింటైన్ చేయడానికి మీ ఆహారం ఏంటి? నేను అన్నీ మంచిగానే తింటాను, బట్ నా క్యాలరీస్లో తింటాను. వీక్లో 4 days నేను అందరికీ అప్లికబుల్ చేసే ఫార్ములానే మీరు ఉంటారు మీ డైట్లో? 4 days హెల్తీగా తింటాను. వాట్ ఈస్ యువర్ డైట్ అండి? నార్మల్ డైట్ అండి, రైట్ ప్రోటీన్, రైట్ ఫ్యాట్స్. పొద్దున్నే నా హెల్తీ జ్యూస్ ఉంటుంది, మధ్యలో ఒక హెల్తీ స్నాక్ ఉంటుంది 12కి అలా. 4 o'clockకి నా లంచ్, నా డిన్నర్ 5 లోపల పూర్తి చేస్తాను. అంతే. ఇప్పుడు ఇంకెప్పుడైనా పార్టీస్ ఉండి ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తే తప్పితే నేను లేట్ నైట్స్ తిన్నాను. సో నాది లాస్ట్ మీల్ 6 లోపలే ఉంటుంది. ఇదే మెయిన్ చిట్కా ఏమో? ఇదే మెయిన్ చిట్కా. ఐ స్లీప్ at 10:30. ఇంకెప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే తప్పితే. వాట్ ఈస్ యువర్ ఎంటర్టైన్మెంట్ అండి? ఒక కొంత ఏజ్ వరకు చాలామంది ఎంటర్టైన్మెంట్కి ఎవరికి ఏది ఇష్టమో అది చేయాలండి. మూవీస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్ అవుతుంటే మూవీస్ చూడాలి, గేమ్స్ అంటే ఇష్టం అంటే అది చేయాలి, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేయాల్సిందే. కొంతమందికి అంటే నాలాంటి వాళ్ళకి కొంచెం మూవీస్ కన్నా మోటివేషనల్ స్పీచెస్ వింటున్నప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. సో ఐ లిజన్ టు లైఫ్ జర్నీస్ వింటూ ఉంటాను. ఫ్యూచర్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా సమాజం కోసం? మీ డైట్స్కి సంబంధించి కానీ, మీకు సంబంధించిన క్లయింట్లు కానీ మళ్ళీ ఒకవేళ వాళ్ళ మెటబాలిజం ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్? నేను బెంగళూరులో స్టార్ట్ చేయబోతున్నానండి.
ఓ సూపర్. ఇంగ్లీష్లో వాళ్ళకి డైట్ షేర్ అవుతాయి. సో అదే నెక్స్ట్ ఎప్పటి నుంచి ఇది ఉంటుంది? మేబీ ఒక 2 monthsలో స్టార్ట్ 2 monthsలోనే స్టార్ట్ అయిపోద్ది బెంగళూరులో కూడా. అంటే ఇట్స్ ఆన్లైన్, ఇట్స్ నాట్ ఆఫ్లైన్. అప్పుడు దానికి ఏముంది, వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉండొచ్చు కదా, మరి బెంగళూరు అని పర్టికులర్ ఎందుకు చెప్తున్నారు? అంటే ఫస్ట్ బెంగళూరు అంటే నేను సౌత్ ఇండియన్ డైటీషియన్ని. ఓకే సో నా సౌత్ ఇండియన్ డైట్ చేయగలిగే నార్త్ ఇండియన్ వచ్చినా నాకేం ప్రాబ్లం. ఓకే, ముందు అట్లాగా ఫస్ట్ హైదరాబాద్ అయిపోయింది, ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది. బెంగళూరు అండ్ చెన్నై రెండు ఫోకస్ చేయొచ్చు, బట్ ఫస్ట్ ఐఎమ్ టార్గెటింగ్ బెంగళూరు. ఓకే, అంటే మీరు వన్స్ మనీ తీసేసుకున్నాక వాళ్ళకి కరెక్ట్గా జరుగుతుంది, పర్ఫెక్ట్గా ఉంది మాకు అని చెప్పేసి వస్తే దట్స్ ఫైన్. ఒకవేళ రాకపోతే వాళ్ళ మనీ మనం వాపస్ చేస్తామా? పర్ఫెక్ట్గా ఇక్కడ నేనేం మెడిసిన్స్ ఇవ్వట్లా, పర్ఫెక్ట్గా లేకపోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దట్ పాయింట్. ఓకే, మీకు హెల్త్ బెనిఫిట్స్ అవుతాయి, 2 నెలల్లో అవుతాయా 4 నెలల్లో అవుతాయా, బట్ మీ షుగర్ లెవెల్స్ కానీ మీ పీసీఓడి మెల్లగా లైఫ్ స్టైల్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో మెల్లగా అవుతాయి, అవ్వకుండా అయితే ఉండవు. సో మీరు హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు అవి రివర్స్ అవ్వకుండా ఎందుకు ఉంటాయి? నేను మీ ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తాను, మీ గట్ మీద వర్క్ చేస్తాను, మీ ఎంటైర్ బాడీ స్లీప్ సైకిల్ని మారుస్తాను, స్ట్రెస్ లేకుండా చేస్తాను. అంటే స్ట్రెస్ వద్దు అని చెప్తాను. ఎవరైతే 10:30కి పడుకుంటారో వాళ్ళకంతా స్ట్రెస్ హార్మోన్ కొంచెం తక్కువే ఉంటుంది, నార్మల్గానే ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లినిక్ లాగానే మీరు వేరే చోట కూడా పెట్టే అవకాశం ఉండిందా మేడం? అంటే పెట్టాలి అనుకున్నాను, ఫ్యూచర్లో పెడితే పెడతాను. కానీ ఇప్పుడు కూకట్పల్లి లాంటి ఏరియాలోనే హైదరాబాద్ 1 ఈజ్ ఎనఫ్. అసలు నేను ఎక్కడా అవసరం లేదు, ఆన్లైన్లో జాయిన్ అయినా సరిపోతుంది. ఓకే, విల్ గెట్ ద సేమ్ ట్రీట్మెంట్. కానీ ఇప్పుడు మీరు మల్టిపుల్ బిజినెస్లో ఉన్నారా మేడం? లేదండి, నేనైతే సింగిల్ బిజినెస్. ఇది వరకు మాకు వీ హ్యావ్ ఎ కర్రీ పాయింట్. ఓకే, సో ఇప్పుడు అది లేదు. ఓకే, ఇప్పుడు లేదు. ఇది వరకు 2-3 బిజినెస్ అండ్ ఇంటర్నెట్ కూడా ఉండేది. ఓకే, మై హస్బెండ్ యూస్ టు లుక్ ఆఫ్ట్. ఓకే, మీ హస్బెండ్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. అనిల్ గారు సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. నాకు కూడా పర్సనల్గా ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడారు, నేను కూడా కలిసాను ఒకసారి. ఎంత సపోర్టింగ్ సిస్టమ్ అండి మీకు. ఆయన గురించి అసలుకి, ఆయనతో మీకు మామూలు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి. హీ మోటివేట్స్ అనమాట. అంటే ఒక హస్బెండ్ బాగుంటే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక ఉమెన్ ఎలా ఉంటుంది అనడానికి నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఎ బిగ్ సపోర్ట్ సిస్టమ్. సూపర్. మై సన్ ఆల్సో నౌ. ఫస్ట్ నా సపోర్ట్ సిస్టమ్ మా హస్బెండే, తర్వాత మా సన్. సూపర్. ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ. అంటే ఊరికే లవ్ స్టోరీ ఎప్పుడుది? లవ్ స్టోరీ ఏమీ లేదండి, తనకి మనం నచ్చి ఇంట్లోనే అప్రోచ్ అయ్యారు. డైరెక్ట్గా వచ్చి నాకు నచ్చారు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అడిగారు. ఏం చేసేవారు అప్పుడు ఆయన? సాఫ్ట్వేర్ గాయ్. సూపర్ అండి. ఇంకా ఏమైనా ఉన్నాయా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు చెప్పేవి? ఏం లేదు, ఇప్పటి నుంచి ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరన్నా మారితే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వకపోయినా ఎప్పుడైనా చక్కగా ఫస్ట్ నిద్రపోవటం నేర్చుకోండి, 6-7 కల్లా డిన్నర్ చేసుకోవటం నేర్చుకోండి, ఏం తిన్నా 6-7 కల్లా ఎండ్ చేసుకోండి, పడుకోవటం నేర్చుకోండి. ఎప్పుడైనా పార్టీస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా అప్పుడు తినండి, తప్పితే మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు 6-7 కల్లా ఫుడ్ ఎండ్ చేసుకోండి. 6-7 అన్న ప్రతిసారి నాకు నాగార్జున గారు గుర్తొస్తున్నారు. నాగార్జున గారిని మేము ఎప్పుడు అడిగేవాళ్ళం, సార్ ఏంటి సార్ అంటే, ఏం లేదయ్యా మీరు అందరు బయట తిరుగుతుంటారు, నేను 7 కల్లా ఫుల్గా తినేసి పడుకుంటాను అంతే. అందుకని నాగార్జున గారు అంత బాగుంటుంది. అదే నాగార్జున గారు చెప్పే డైట్ 7 కల్లా తినేసేయండి అంతే. వేరే ఒకవేళ బయటకు వెళ్ళినా సరే 7 కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేసేసాయి. అదే నాకు మీరు 6-7 అన్నప్పుడల్లా నాకు నాగార్జున గారే గుర్తొస్తున్నారు. ఎనీవేస్ అండి, బాగా మీ ద్వారా ఎంతోమంది తగ్గాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక నుంచి రెగ్యులర్గా వినీలా గారు మనకి వచ్చి ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడతారు. ఇది ఒక్కటి మాత్రమే రెగ్యులర్ ఒక ఇంటర్వ్యూ లాగా ఉండింది. నెక్స్ట్ నుంచి మనం పర్టికులర్ టాపిక్ అనుకుని ఆ టాపిక్ మీద మాత్రమే మాట్లాడతామని చెప్పేసి ఇప్పటి నుంచి ప్రామిస్ చేస్తున్నాను. చాలా మంచి టాపిక్స్. మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక పలానా టాపిక్ కావాలని అడగండి, ఆ టాపిక్ని నేను మీడియం ముందుకు తీసుకెళ్తాను. మీరు ఏ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మా టీం చూసుకొని ఇలాంటి కామెంట్స్ వచ్చినాయి వీటికి సంబంధించి
ఏం కావాలని చెప్పేసి వినీలా గారిని అడగాలనేది నేను అడిగి పెడతాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.